అండి ఈ ఈ ఈ చింతల్లో, ఈ ప్రయాసంలో ఇలాంటి ప్రయాస మనం ఎప్పుడైనా అనుభవించామా? అసలు ఈ ప్రయాసలు మనకు వస్తే మనం బ్రతుకుంటామా చెప్పడానికి కూడాను? ఏంటండి, మరొకరికి ఈ మాటలు చెప్తే, ఒకవేళ మనం చెప్తే ఏం చెప్తామండి? బాబు యేసుప్రభు నమ్ముకోకు, అన్ని కష్టాలే, దేవుడి సేవ చేయకు, నువ్వు ఇబ్బంది పడిపోతావు, దేవుడి సేవలో ఒక రాకు అని చెప్తామండి. మనం ఒకవేళ అలాంటి కష్టాలు మనకు ఎదురైతే ఇదంతా వేస్ట్ అని మనం చెప్తామేమో. కానీ పౌలు గారికి ఎన్ని కష్టాలు వచ్చినా కానీ తన తర్వాత తరం వారికి ఎలా ఎలా ప్రోత్సహిస్తున్నాడో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో తిమోతికి ఉత్తరం రాస్తూ, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము. పౌలు గారు ప్రయాసపడమని చెప్తున్నాడండి.